హాయ్ బ్యూటీస్. ఈరోజు శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేయాలో చూద్దాము. యాక్చువల్గా మనం పెళ్ళిళ్ళకి వీటికి రెడీ అయ్యేటప్పుడు అందరూ మనల్ని లేట్గా రెడీ అవుతారు, ఆడవాళ్ళు అది ఇది అని తిడుతూ ఉంటారు కదా. మనం శారీ కనుక ఇలా ప్రీ ప్లేటింగ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి, గబగబా రెడీ అయిపోవచ్చు. 5 నిమిషాల్లో చీర కట్టేసుకోవచ్చు మనం. ముందు ఆ ప్రీ ప్లేటింగ్‌కి పళ్ళులో స్టెప్స్ అన్నీ ఇలాగ మీరు అరేంజ్ చేసి పెట్టుకొని, మొత్తం శారీ అంతా మీరు అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత ఐరన్ చేయటం స్టార్ట్ చేయండి. ఫస్ట్ పళ్ళుల్లో ఇట్లాగా స్టెప్స్ అంటే కొంతమంది 5 పెడతారు, 8 పెడతారు, 12 వరకు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మీ మెజర్మెంట్స్ని బట్టి. దీనికి మెజర్మెంట్స్ కంపల్సరీ అవసరం అవుతాయి. మెజర్మెంట్స్ని బట్టి చూసుకొని ఫస్ట్ ప్లీటింగ్ ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని పిన్స్ పెట్టేసుకొని, మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి. తర్వాత మీరు కింద స్టెప్స్లో కూడా ముందు అరేంజ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకొని ఫోల్డింగ్ చేయటం ఎట్లా అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం కంటే కూడా చూస్తేనే బాగా అర్థమవుతుందన్నమాట. ఇంక నుంచి మనం కూడా మగవాళ్ళతో సమానంగా వాళ్ళు రెడీగా ప్యాంటు షర్ట్ వేసేసుకొని రెడీ అయిపోయి కూర్చుంటారు. మనమేమో ఈ పిన్స్ పెట్టుకొని ఇవి అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ అయ్యేసరికి మనదే లేట్ కింద మిగిలిపోతుంది. మనం అన్ని పనులు చేసుకొని లాస్ట్లో రెడీ అయినా కూడా మనదే లేట్ కింద మిగిలిపోతాం. అందుకని ఇలాగ శారీ రెడీ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మనం 5 నిమిషాల్లో శారీ మొత్తం కట్టేసుకోవచ్చు. అండ్ ఈవెన్ జ్యువెలరీ అవి కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నారనుకోండి, వాళ్ళకంటే ఫాస్ట్గా మనమే రెడీ అయిపోవచ్చు. యాక్చువల్గా మనకి అంత టైం ఏం పట్టదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని అన్నీ అయిన తర్వాత మనం రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తాము. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళకంటే మనం లేట్ కింద కనిపిస్తాము. చివరికి వెళ్ళే ముందర కూడా తాళాలు వేసుకోవటము, ఫ్రిడ్జ్లు చూసుకోవటము, స్టవ్లు కట్టుకోవటము, ఈ పనులన్నీ కూడా మనకే ఉంటాయి కనుక లేట్ అవుతుంది ఆబ్వియస్లీ. సో అలా అంటే కొంచెం మన లేట్ని కొంచెం కవర్ చేయడానికి శారీ ప్రీ ప్లేటింగ్ అనమాట. మీకు ఎవరికైనా చూసి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎవరికైనా వస్తుంది. బట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే బయట ఇప్పుడు చేస్తున్నారు కదా, అందరూ ప్రీ ప్లేటింగ్స్ చేస్తున్నారు కదా, చేసే చోట చేయించుకుంటే మనకేంటంటే టైం సేవ్ అవుతుంది. అండ్ ఈవెన్ పెళ్ళిలో కూడా ఎవరి చీరలు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. మనకు వచ్చి ఎవరు హెల్ప్ చేస్తారు? ఇది పట్టుకో అది పట్టుకో అంటే వాళ్ళు కట్టుకునే హడావిడిలో ఉంటారు కదా. ఇలా ప్రీ ప్లేటింగ్ చేయించేసి తీసుకెళ్ళిపోయామనుకోండి, మనం ఎన్ని చీరలైనా మార్చేయచ్చు. 2 చీరలు మార్చే టైంలో 4 చీరలు మార్చచ్చు. మామూలుగా మనం కట్టుకోవాలనుకోండి, ఆ 2 శారీస్ మార్చడానికే మనకి ఎందుకులే అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఇట్లా చేసేసి తీసుకెళ్ళిపోతే ఏమవుతుందంటే 2 శారీస్ అనుకున్న వాళ్ళం 4 శారీస్ తీసుకెళ్ళినా ఈజీగా మార్చుకోవచ్చు. 10 శారీస్ అయినా మార్చుకోవచ్చు. అంటే మనం రెడీగా కట్టేసుకోవటమే కదా, 5 మినిట్స్లో అయిపోతుంది కనుక మనకేమంత కష్టం అనిపించదు. సో ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చూసి నేర్చుకొని ప్రీ ప్లేటింగ్ చేసుకొని తీసుకెళ్ళండి. ఈసారి ఫంక్షన్స్కి కానీ దేనికైనా అంటే ఈ కన్వీనియంట్కి ఈ కంఫర్ట్గా అలవాటు పడితే మనం మామూలుగా శారీ తీసుకెళ్ళినా అయ్యో ప్రీ ప్లేటింగ్ చేసుకుని తెచ్చుకుని ఉండాల్సిందే అనిపిస్తుంది. ఒకవేళ మీకు రావట్లేదు అనుకోండి, బయట అయినా ఇవ్వండి. అంటే ఫంక్షన్స్కే కదా, మనమేమి ఇంట్లో కట్టుకునే దానికి ఇట్లా చేయించుకోం కనుక పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ కాదు మీరు నేర్చుకోవాలనుకున్నారనుకోండి, ముందు ఇంట్లో కట్టుకునే శారీస్ నేర్చుకోండి. అది మీకు అలవాటైతే మీరే చేసేసుకోవచ్చు. ఫంక్షన్స్కి కూడా మీరు ఎన్ని చీరలైనా మీరే చేసి తీసుకెళ్ళగలుగుతారు. సో ఇది క్లియర్గానే చూపించాను అనుకుంటున్నాను. చూసి నేర్చుకొని ఎలా వచ్చింది అన్నది మీకు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీనికి ఐరన్ బాక్స్ స్పెషల్గా ఉండాలి అట్లా అదంతా ఏం లేదు. ముందు లోలో పెట్టుకొని చేసుకోవడం నేర్చుకోండి. మామూలు శారీస్ మీద చేసుకోవడం నేర్చుకొని పట్టు శారీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ముందు మామూలు శారీస్ అసలు ఫోల్డింగ్ నేర్చుకోండి. ఫోల్డింగ్ ఎట్లా చేయాలన్నది నేర్చుకుంటే ఆ తర్వాత అంటే ఫస్ట్ ఇంట్లో కట్టుకునే శారీస్ ఉంటాయి కదా, వాటిని ఫోల్డింగ్ చేయటం నేర్చుకున్నారనుకోండి, తర్వాత మీకు
అంటే కొంచెం ఒక 2, 3 శారీస్ చేస్తే పట్టు శారీస్ మీద మీరు ట్రై చేయటానికి ఉంటుంది. కాదు మీ ఐరన్ బాక్స్ మీద డౌట్ ఉంటే మాత్రం ఎవరు ట్రై చేయకండి. ఎందుకంటే పట్టు చీరలు కదా, పాడైపోతాయి. సో అందుకని ముందు మామూలు వాటిల మీద ట్రై చేయండి. ట్రై చేసి ఆ తర్వాత కుదిరిందనుకుంటే పట్టు శారీస్ కూడా చేసుకోవచ్చు. ఫ్యాన్సీ శారీస్ ఎట్లయినా చిన్న చిన్న వాటికి ఫ్యాన్సీ శారీస్ అవి చేసుకోవడం అలవాటు చేసుకుంటే మెయిన్ శారీస్కి మనకే వచ్చేస్తుంది. అది ఈరోజు వీడియో మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నా. ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.